సార్ ఈ పులిగోనిపల్లి తండ బాధితులతోటి ఉన్నా సార్ నేను హైదరాబాద్లో బాలాపూర్లో. పులిగోనిపల్లి తండ సార్. ఆ మధ్యలో రామ్దాస్ అనే వ్యక్తి భార్యను కొడుకును దారుణంగా చంపేసింది సార్. అది ఈ అంశానికి సంబంధించి వాళ్ళ పాప ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి వచ్చింది సార్ ఆ అమ్మాయి. అయితే ముగ్గురు పేర్లు చెప్తుంది సార్ ఆమె. మా నాన్న చంపలేదు, మా నాన్న ఫ్రెండ్స్ ముగ్గురు చంపినరని ఆ పాప చెప్తా ఉంది సార్. వాళ్ళకి న్యాయం కావాలని చెప్తున్నారు. ఎందుకంటే రామ్దాస్ కూడా ఈరోజు చనిపోయిన పరిస్థితి, ఆయన కూడా లేడు. హలో, చనిపోయిండంట సార్. ఆయన జైల్లో, చెంచడుగూల జైల్లో మెట్లపై నుంచి కింద పడి చనిపోయిండు అనేది పోలీసులు చెప్తున్నారంట. అయితే వీళ్ళకి అనుమానాలు కూడా ఉన్నాయంట సార్. చనిపోయినంట. వాళ్ళ తమ్ముడు పక్కనే ఉన్నాడు సార్, విజేందర్. ఆయనతో నేను మాట్లాడిన ఆ రోజు వాళ్ళ ఊరికి వెళ్ళేసి వాళ్ళ తమ్ముతో మాట్లాడినాను. ఏదో సాయం చేసి వచ్చినాను. అంటే వాళ్ళు కూడా ముగ్గురు ఆడపిల్లలే. ఇప్పుడు విజేందర్ కూడా రామ్దాస్ వాళ్ళ తమ్మునికి కూడా ఇద్దరు ఆడపిల్లలే సార్. మొత్తం 5 మంది ఈయననే బాధ్యత తీసుకోవాల్సింది. వాళ్ళు మాకు న్యాయం కావాలి సార్, ఏదైనా సాయం చేయాలి. అట్లే మా అన్న మరణంపై కూడా అనుమానాలు ఉన్నాయని చెప్తా ఉన్నారు సార్. ఎప్పుడు చనిపోయిందంటే ఎవరు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఒకసారి చెప్పండి. అయితే ఏప్రిల్ 4 తారీఖు చెంచల్గూడ జైల్లో కింద పడ్డాడంట సార్. జైల్లోనే తలకి ఇంజూర్ అయిందంట. తలకి ఇంజూర్ అయితే అసలు కుటుంబ సభ్యులు కూడా చెప్పలేదంట మరి జైలు అధికారులు. ఉస్మానియా హాస్పిటల్లో చికిత్సకు తీసుకుపోయినారంట. 13 తారీఖు చనిపోయిండు. అయితే మరి వీళ్ళకి ఎట్లా తెలిసిందంటే ఈ రామ్దాస్ మొన్ననే సోమవారం అనుకుంటా. అయితే మరి ఈ రామ్దాస్ వాళ్ళ చిన్న కూతురు కూడా ఉస్మానియా హాస్పిటల్లో చికిత్స పొందుతుంది ఆల్రెడీ. అయితే వీళ్ళు ఆ అమ్మాయి పక్క బెడ్లోనే ఈయనను కూడా చికిత్స చేస్తున్నారట. అయితే వీళ్ళు అటు ఇటు తిరుగుతుంటే అరే ఈయన మా అన్నలాకున్నాడు కదా అని కొంచెం గమనించి చూస్తే వాళ్ళ అన్ననేనంట. పోలీసులను అడిగితే మీరు మా అన్న ఇడికి తెచ్చిండ్రు ఏమైంది అది అంటే ఇట్లా కింద పడ్డాడు అది అంటే మరి మాకు చెప్పలేదంటే మీకెందుకు చెప్తామా, అంత రిమాండ్ ఖైదుగా ఉన్నాడు మీకు చెప్పకూడదు అనేది అన్నారంట సార్ వాళ్ళు. అదే వాళ్ళు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. క్లారిటీ లేదు, మాకు సీసీటీవీ ఫుటేజీలు చూపిస్తలేరు. ఎందుకంటే వాళ్ళ అనుమానం ఏంటంటే సార్ ప్రధానంగా మా అన్న చంపలేదు, మా అన్న ఫ్రెండ్స్ చంపినరు. అందుకే మా అన్న వాళ్ళకి అనుమానాలు, అది వాస్తవంగా వచ్చే అనుమానాలు. మా అన్న చంపలేదు, ముగ్గురు చేస్తుండే వాళ్ళు. నేను ఆ రోజు పోలీస్ కూడా చెప్పిన, పోలీస్ తోటి పోయినట్టు ఆ ఊరికి నేను చెప్పిన, నేను చేసిన త్వరగా ఎంక్వైరీ చేయాలి అని చెప్పిన ఆల్రెడీ వాళ్ళ ముంగట చెప్పిన. ఆడ పోలీస్ కూడా ఉంటే నాకు వచ్చినారు సార్ చేస్తుండ్రు. ఏసీపీ వాళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అయి చేస్తున్నారు. ఒక 10 రోజుల రిపోర్ట్ వస్తున్నారు, మళ్ళీ నాకు చెప్పలేదు, నేను కూడా తెలుసుకుంటాను. అంటే వాళ్ళు రిపోర్టు అని కూడా ఏం చెప్పలేదు. అంటే ఇంకోటి సార్, ఇప్పుడు ఈ అమ్మాయిని తీసుకెళ్ళి ఆమన్గల్ పోలీస్ స్టేషన్లో మళ్ళీ తోట ఒక పిటిషన్ ఇప్పిస్తారంట. అంటే చంపింది మా నాన్న కాదు, ఇంకా వేరే ముగ్గురు ఉన్నారు అనేది ఇప్పిస్తామని చెప్తా ఉన్నారు వీళ్ళు. అంటే మీరు కూడా స్థానికంగా ఎమ్మెల్యే కొంచెం మీ ఫోర్స్ కూడా ఉండాలి సార్. అది ఇంకోటి సార్, ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీళ్ళకి మొత్తం విజేందర్ అనే రామ్దాస్ వాళ్ళ తమ్ముడు విజేందర్ పైన బాధ్యత పడిపోయింది సార్. ఆయన తప్పించుకోలేడు, తప్పించుకునే పరిస్థితి ఉండదు. మొత్తం 5 మంది ఆడపిల్లలు సార్. ఆయన ఆటో నడుపుకొని బతికే పరిస్థితి హైదరాబాద్లో బాలాపూర్లో. మీరు స్థానికంగా కొంచెం ఆ పిల్లల చదువులో బాధ్యతలో కొంచెం ఏమైనా హెల్ప్ చేస్తే బాగుంటుంది సార్. వాళ్ళు అదే కోరుకుంటున్నారు సార్. విజేందర్కి ఒక్క మాట చెప్పండి సార్, నా పక్కనే ఉన్నాడు సార్. నమస్తే సార్. సార్ మీతోటి ఏమైనా ప్రభుత్వం నుంచి ఏమైనా సహాయం చేస్తారా సార్? మీరు అది చెప్పి ఇప్పుడు 5గురు అనాథగా లేరు సార్. ఇప్పుడు 3 అనాథగా లేరు. వాళ్ళ బాధ్యత అయితే నేనే తీసుకోవాలి. వాళ్ళ ఖర్చులు అయినా కానీ ఎలాంటి సంబంధం. మీకు చెప్పండి, మీ నెంబర్ లేదు సార్ మాకు. మీ నెంబర్ ఉంటే నేను చెప్తుండే. మీరు మీడియా వాళ్ళ ద్వారానే మీకు తెలియాలి. ఇప్పుడు కనీసం మన అమంగల్ పేపర్లో కూడా వచ్చింది సార్. ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ, మన సిఐ సార్కి కూడా ఫోన్ చేసినా. మా అన్న చనిపోయింది సార్, ఏమన్నా ఉంటే ఏం లేదు. ఓకే సార్. మీకు కలవాలని ఉంది సార్. మేము పాపని ఎమ్మెల్యే తోటి కూడా ఫోన్ మాట్లాడించినాము. ఆయన కూడా అండగా ఉంటా అని చెప్తా ఉన్నాడు. చూడాలి మరి ఏం జరుగుతుందో. మొత్తమే అయితే ఈ వార్తకు సంబంధించి అనుమానాలు అయితే కొత్త ట్విస్ట్ నెలకొన్నది. రామ్దాస్ కాదు, మీ ముగ్గురు అనేది వీళ్ళను స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం అయితే ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.